ఈ తినే ప్రసాదం ఏదైతే ఉందో మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణు రూపాయ, అగ్రతో శివరూపాయ, మూలాన బ్రహ్మస్వరూపమైనటువంటి బ్రహ్మ మన తిన్నటువంటి అన్నాన్ని జీర్ణం చేయడం, మనం తినేటువంటి మనం తిన్న తర్వాత మన లోపల అజ్ఞానాన్ని జ్ఞానోదయాన్ని చేసి మనిషిని ఒక ఉన్నతమైనటువంటి స్థితికి, జ్ఞానోదయమైనటువంటి స్థితినిచ్చి మనిషి శరీరంలో ఉన్నటువంటి రోగాలను, వ్యాధులను, బాధలను, సమస్యలను ఎన్నెన్నో ఉన్న అన్నింటినీ తీసేసి ఉన్నతమైనటువంటి శక్తినిచ్చేటువంటి స్థితి ఇక్కడ కలిగించేటువంటి చైతన్యం ఇక్కడ ఉంది. కాబట్టి మేము ఆ విధంగా ఎవరిని కూడా భోజనం, అన్నం అంటే అన్నం పరబ్రహ్మస్వరూపం, ఆ అన్నం పరబ్రహ్మస్వరూపం అని చెప్పి వాళ్ళు తెలిసో తెలియకుండా భోజనం పెడతాను తినాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు వస్తారు. కానీ మేము ఇక్కడ ఏంది అన్నం పరబ్రహ్మస్వరూపం. ప్రతి వ్యక్తి కూడా, ప్రతి మనిషి కూడా మనిషిని మనిషిలాగా కాదు మనం చూసేది, దైవంతో సమానంగా చూసి వాళ్ళకు చేసేటువంటి ఏర్పాట్లు చేస్తాం. జై దుర్గామాత. రాజరాజేశ్వరి దేవి ఆలయం మందమల్లో సిఐఎస్ఎఫ్ కాలనీ దగ్గరలో పోస్ట్ ఆఫీస్ ముందు అమ్మవారి దేవాలయం. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శివాలయానికి రంగులు వేయడం జరుగుతుంది. ఇక్కడ ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. మహాశివరాత్రి సందర్భంగా ఆలయానికి రంగులు వేయడం జరుగుతుంది. మహాశివరాత్రి సందర్భంగా దుర్గమ్మ ఆలయం దగ్గరలో ఉన్న శివాలయం రంగులు వేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మహాశివరాత్రి సందర్భంగా ఆలయానికి సంబంధించిన అయ్యగారు ఏం చెప్తారు, వాళ్ళ మాటలనే మనం ఇప్పుడు విందాము. భక్తులను ఉద్దేశించి ఏం మాట్లాడతాడో విందాం. మీరు చూస్తున్నది కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్. నమస్కారం అయ్యగారు. అయ్యగారు చెప్పండి, ఈ సంవత్సరం ఇది 2025వ సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా మందమరి భక్త జనులను ఉద్దేశించి మీరు ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి. మహాశివరాత్రి గట్టిగా చెప్పరా. మహాశివరాత్రి పురస్కరించుకొని ఇక్కడ ఏంటంటే పుణ్యములు వేరులుగా, వేదాలు శిఖరాలుగా, మహారుషులు మహావృక్షములుగా, పుణ్యం అనేది ఇక్కడ అంచెలంచెలుగా పెరిగిపోతూ ఉంది. ఇవాళ నేను అన్నది ఏది లేదు, మన వల్ల అవుతుందని కాదు, దైవ అనుగ్రహంతో సంపూర్ణమైనటువంటి అనుగ్రహం అందించి భక్తులతోటి తండోపతండాలుగా దిగేస్తున్నటువంటి భక్తులకు మరి ఎవరెవరు ఏ విధంగా యద్భావం తద్భవతు, తన మనసులో ఏదైతుందో అది జరిగి తీరాలని అమ్మవారి యొక్క సంకల్పం. మరి పరమేశ్వరుడైనటువంటి పార్వతి పరమేశ్వరుడైనటువంటి ఆ పరమేశ్వరుడు కూడా అట్లాంటి ఆ సంకల్పంతో ఈరోజు ఇక్కడ దిగి వచ్చి సంకల్పాలను తీర్చుతున్నటువంటి సమయం ఇది. ఏంటి అంటే ఈ సంకల్పం ఏంటి అంటే ఎవరి లోపల ఏ సంకల్పం, ఏ ఆశ కోరిక ఉంటుందో ఆ కోరికలు తీర్చడమే భగవంతుని యొక్క లక్షణం. కోరికలు తీర్చడం, ఆశలు తీర్చడం, మనిషిని ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకుపోవడం భగవంతుని లక్షణం. కాబట్టి ఈ శివరాత్రి మహాపుణ్యక్షేత్రంగా ప్రసిద్ధిగాంచి ఈ పుణ్యక్షేత్రమైనటువంటి క్షేత్రంలో ఎందరో మహావీరులు, మునులు, ఋషులు, ముక్కోటి దేవతలు కొలువుండి ఈ తపస్సు చేసి వరం పొందినటువంటి పుణ్యస్థలం.
ఈ స్థలంలో ఎవరికి ఏది కోరుకున్నా అది ఖచ్చితంగా 100% జరిగి తీరుతుంది. ఎందుకంటే ఇవాళ మనం భక్తులందరూ ఎందరో వస్తున్నారు, ఎందరో వాళ్ళు తీరుతున్నాయి. వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతోటి, ఆయురారోగ్యాలతోటి, ఐశ్వర్యాలతోటి వాళ్ళ ఉద్యోగ ప్రాప్తి, ఆరోగ్య ప్రాప్తి, ఐశ్వర్య ప్రాప్తి, సకల సంపదలను వాళ్ళు పిల్లలు కావాలనుకున్న వాళ్ళ పిల్లలు కావడం, ఇల్లు కట్టుకోవాలనుకున్న ఇల్లు కట్టుకోవడం, వాళ్ళ కోరిక ఏది ఉంటే అది ఇదానే కాదు, ఇంత అనే కాదు, ఇది స్టాప్ అనేది లేదు. ఎంతవరకు పోతే అంతవరకు పోతూనే ఉంటుంది, అది ఆగదు. కాబట్టి ఈ యొక్క పురస్కరించుకొని శివరాత్రిని పురస్కరించుకొని మనం ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ఏంటంటే ఈసారి మళ్ళా బోనం ఒకటి ఏంటంటే శివునికి బోనాలు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇది మహాశివునికి శివరాత్రి సందర్భంగా ప్రత్యేకంగా ఒక బోనం ఏర్పాటు చేసి బోనాలతోటి ఆ నైవేద్యం అర్పితం చేసి అనంతరం భక్తులకు కూడా అన్నదాన కార్యక్రమం 24, 25 2 రోజులు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. 26వ తారీఖు నాడు 3 గంటలకు కళ్యాణం ఉంటుంది. 3 గంటలకు కళ్యాణం అనంతరము భక్తులకు ఏంటంటే వాళ్ళ యొక్క ఇళ్లలో వాళ్ళు కూడా కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి మనం 3 గంటలకు పెట్టుకోవడం జరిగింది. 3 గంటలకు పెట్టి అనంతరం భక్తులు కార్యక్రమం అయిపోగానే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయి వాళ్ళ జాగారాలు కానీ వాళ్ళ ఉపవాసాలు కానీ అట్లాంటివి ఉంటాయి కాబట్టి వాళ్ళు యథావిధంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి. మన కోసం వచ్చిన బాధపడే అటువంటి విధంగా ఉండకూడదన్న ఉద్దేశంతో ఆ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కళ్యాణం అనంతరం భక్తులకు కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి వాళ్ళకు ఒక జ్యూసా, ఒక లస్సా, లేకపోతే ఏదో ఒకటి ప్రసాదం వాళ్ళకు తాగడం కానీ తినేది కానీ అట్లాంటివి ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. అది ఎందుకంటే ఒక్కరోజంతా వాళ్ళు జాగారం ఉంటారు కాబట్టి వాళ్ళకు జాగారంతో ఉన్న వాళ్ళు షుగరు, బీపీ ఇట్లాంటివి ఎన్నెన్నో ఉన్నాయి కాబట్టి ఉపవాసం ఉంటే కూడా అది మంచిది కాదు అన్న ఉద్దేశంతో మనం ఒకటి ఏర్పాటు చేసి ఏదో ఒకటి స్వీట్ అరేంజ్ చేస్తున్నాం. వాళ్ళు తీసుకొని వెళ్ళవలసిందిగా తీర్థ ప్రసాదాలు తీసుకొని స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాం. అయ్యగారు, ఈ మహాశివరాత్రి ఈ సందర్భంగా ఈ టెంపుల్లో ప్రత్యేక పూజలు అలాంటివి ఏమైనా మీరు చేస్తున్నారా? అవునవును, నిత్య రుద్రాభిషేకాలు జరుగుతాయి. ప్రతిరోజు పొద్దున్న నుండి మధ్యాహ్నం వరకు నిత్యం జప తపస్సులతో జరుగుతూ ఉంటాయి. ఇవి ఏంటంటే నిత్యం ఆ పరమేశ్వరునికి గంగోదకంతో జలోద్వాదం అని జలం ఎప్పుడు ఆ ప్రవాహం జరుగుతూ ఉంటుంది జలంతో. ఇది జలం ఎప్పుడు శివునికి ప్రీతి అయింది ఏంటంటే నువ్వు ఏం పెట్టిన దానికన్నా పోసిన దానికన్నా శివ అనుకుంటే ఒక చెంబడి నీళ్ళు పోస్తే మహాప్రసాదంగా స్వీకరిస్తాడు పరమేశ్వరుడు. కాబట్టి ఆ విధంగా పత్రం, పుష్పం, ఫలంతో ఏ తీరుగా చేసినా భగవంతుడికి మహా నైవేద్యమే. ఎందుకంటే భక్తుడు నమ్మకంతో నమ్మి విడవక మరవక చేస్తాడు కాబట్టి ఆ భక్తుడిని ఏ తీరుగా ఎంత లేపాలనో ఎట్లా చేపాలనో భక్తుడిని అట్లా లేపడం ఆయన యొక్క లక్షణం. కోరిన వెంటనే కోరికలు తీర్చేటువంటి పరమశివుడు అక్కడ కోరికలు తీర్చి భక్తులకు వరాలు ఇచ్చేటువంటి వరం ఇచ్చేటువంటి శక్తి స్వరూపుడైనటువంటి పరమేశ్వరుడు పార్వతీదేవి కొలువు ఉన్న పుణ్యస్థలంలో ఇవాళ నేను ఇంకా చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి కానీ మనం వినడానికి కూడా భక్తులకు కూడా ఇబ్బంది కాకుండా ఉండాలని చెప్తున్నా. మీరు ప్రతి సంవత్సరం మాకు ఇక్కడ యూట్యూబ్ నుండి వచ్చి మీరు మా యూట్యూబ్ తరఫున మీరు మా కార్యక్రమాలు నిర్వహించి గుడికి మరి ఇట్లా జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్స్ కానీ కార్యక్రమాలు కానీ జరుగుతున్నాయని చెప్పి మీరు భక్తులకు కానీ మందమరి పట్టణ ప్రజలకు కానీ తెలియజేస్తున్నందుకు మీకు, మీ కుటుంబానికి, మీ యూట్యూబ్ వారికి అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి 2 చేతులకి నమస్కారం చేస్తున్నా. సంతోషమయ్య గారు. ఏమైనా పొరపాటు జరిగితే క్షమించాలి. భక్తులు కానీ యూట్యూబ్ వారు కానీ ఎవరైనా కానీ ఇక్కడ మాట్లాడే మాటల్లో ఒకటైనా ఉంటే దయచేసి క్షమించండి. దీన్ని తప్పుగా భావించకూడదు నేను చెప్పింది. సంతోషమయ్య గారు. అయ్యగారు, ఇప్పుడు శివుని కళ్యాణం చేస్తారు కదా, మరి ఇప్పుడు ఇందులో పాల్గొనాలంటే ఇప్పుడు భక్తులు ఎంతోగానో ఇష్టపడతారు. మరి వాళ్ళందరికీ ఆహ్వానం ఉన్నదా లేదా? అందరంటే మనకు వచ్చే వాళ్ళే, ఇక్కడికి వచ్చే వాళ్ళు అందరూ వస్తారు. మనకు అందరూ ఎవరైనా కానీ కూర్చోవడానికి మేము అందరికీ అర్హత కల్పిస్తూ ఉంటాం. ఎందుకంటే మీరు ఈ చెప్తారు కాబట్టి చాలామంది రావడానికి పూజలో కూర్చోవడానికి ఇష్టపడతారు. వీళ్ళందరూ ఎవరిని సంప్రదించాలంటే 2 రోజుల ముందు మాకు సంప్రదించితే అయ్యగారు ఉంటాడు, లేకపోతే మేము ఉంటాం, మా కమిటీ మెంబర్లు ఉన్నారు. ఎవరెవరైనా ఒకరితో మాట్లాడినా కానీ వాళ్ళు ఆ విషయం వాళ్ళు తెలియపరుస్తారు. లేదంటే మా సెల్ నెంబర్కి ఫోన్ చేసినా కానీ కాంటాక్ట్ కావచ్చు. దీనికి ఏ విధంగా చేయాలా, ఏం చేయాలనేది అవన్నీ మేము ఏర్పాటు చేస్తున్నాం. ఎవరిని ఏం ఆశించవలసిన అవసరం లేదు. వాళ్ళ శక్తి కొద్ది పాలు, పెరుగు, పంచామృతాలు తెచ్చుకుంటే అది పుణ్యం వాళ్ళకు. అమ్మవారికి చీర పెట్టుకోవడము వాళ్ళ ఇష్టం. అది మనం బలవంతంగా ఇది వేయరని ఎవరికి చెప్పను నేను. 1000, 500 మీరు చేస్తారు ఎందుకు ఇస్తలేరు అని మేము ఎవరిని అడుగుతలేము. మా ధర్మంగా మేము చేస్తున్నాం. వాళ్ళు వచ్చిండ్రు, సహకరించారు, మాకు
కూర్చోండి చేయమంటాం, చేపిస్తాం అంతే. ఎందుకు వస్తలేరు అని అడిగేది లేదు, వస్తే అర్థం అనేది లేదు. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరికీ ఆహ్వానం ఉంటుంది ఖచ్చితంగా. అన్నదానం చేస్తారని చెప్పారు కదా అయ్యగారు మీరు, అవును. అవి ఏ రోజు చేస్తున్నారు? 24వ తారీఖు సోమవారం రోజు ఉంటుంది, 25వ తారీఖు మంగళవారం ఆ రోజు కూడా ఉంటుంది. 2 రోజులు 2 రోజులు ఉంటుంది. ఎందుకంటే సమయం ఇది ఉత్సవాలు జరుగుతుంటాయి కాబట్టి ఈ సమయంలో పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో దాన ధర్మాలు పుణ్యకార్యాలు ఎంతైతే చేస్తామో అంతటి చేసిన దాతలకు కూడా, ఇచ్చినటువంటి దాతలు కూడా రూపాయి పావుల కూరగాయలు ఇచ్చిన వాళ్ళు, రైస్ అన్నదానానికి రైస్ ఇచ్చిన వాళ్ళు, చిల్లర సామాను ఇచ్చిన వాళ్ళు కానీ, పెరుగు కానీ, నీళ్లు కానీ, పాలు కానీ ఏ తీరుగా ఇచ్చినా వాళ్ళకి ఆ పుణ్యం వెంటనే కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళకి వెంటనే ఇవ్వాలని కూడా మేము ఆ భగవంతుని వేడుకుంటూ ఉంటాం. అయ్యగారు, ఈ అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొనాలని ఇప్పుడు అనుకుంటారు. అవును. ఎందుకు మీ మాటలు విన్న తర్వాత 2 రోజులు అన్నదానం చేస్తారు ఇక్కడ ఆలయంలో అని చెప్పారు కాబట్టి మేము కూడా ఇందులో పాలు పంచుకుంటాం, మేము కూడా చేస్తామని భక్తులు వస్తారు. మరి వాళ్ళకి అవకాశం ఉందా? ఇస్తాం అవకాశం. ఎందుకంటే రేపు మాకు ఈ 2 రోజుల ముందు ఇందుకే ఇంటిమేషన్ ఇస్తున్నాం. మేము చేసేది ఏంటంటే ఇవాళ ఒకరోజు రేపు ఒకరోజు ఉంది, పూర్తిగా బాగా ముందు చెప్పినా కూడా వాళ్ళకు కూడా అర్థం కాకుండా ఉంటుందని మేము టైం దగ్గరికి వచ్చింది కాబట్టి వాళ్ళు ఇష్టానుసారంగా ఇస్తా అంటే అర్థం అనేది లేదు. ఎందుకు ఇస్తలేవు అని మేము వేరే అడగలేదు, ఇంతవరకు అడగం కూడా. ఎందుకంటే వాళ్ళ విశ్వాసం నమ్మకం మా మీద ఉంటుంది. వాళ్ళు తెచ్చిస్తారు, ఇస్తే తీసుకొని చేస్తాం. అది మేము దానం చేయడమే మా లక్షణం. మేము ఇలా వాటిని ఆశించి ఎవరిని ఆశించి కానీ ఎవరిని ద్వేషించి కానీ మేము చేసేది కాదు. ఇది ఒక పుణ్యక్షేత్రంలో ఆ పుణ్యమే జరగాలి కానీ ఏ దోషం ఏ పాపం మమ్మల్ని కానీ మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా అంటకూడదని మేము కోరుకునేది. ప్రతి భక్తులు అందరూ ఈ మహాశివరాత్రి సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమంలో కావచ్చు, కళ్యాణంలో కావచ్చు, వీళ్ళందరూ డైరెక్ట్గా మీతో మాట్లాడాలని అనుకుంటారు. మీరు కాంటాక్ట్ నెంబర్ ఇస్తారా? మరి ఇస్తాం. నంబర్ చెప్పండి అయ్యగారు. 9502816344. ఈ నంబర్లో మీరు టచ్లో ఉంటారు, కాంటాక్ట్ కావచ్చు. ఏ కార్యక్రమం అయినా కూడా మిమ్మల్ని అడిగి తెలుసుకోవచ్చు. ఈ 2 రోజులు కళ్యాణం అంటే మనకు బుధవారం అవుతుంది కాబట్టి కళ్యాణం ఇక్కడ 4 రోజులు టైం ఉంది కళ్యాణానికి. అన్నదానం అంటే రేపు ఒక రోజు గ్యాప్ ఉంది. ఒకవేళ వాళ్ళు అవకాశం ఉంది మాకు ఇవ్వండి అంటే మనం సోమవారం స్టార్ట్ చేస్తున్నాం, సోమవారం కాబట్టి మంగళవారం ఇస్తాం. ఏదో ఒక తీరుగా మనం ఉపయోగిస్తాం. ఇప్పుడు 25 కిలోలు పెట్టి 50 కిలో పెడతాం. భక్తులకు మనకు వస్తారు కదా మన దగ్గరికి. అట్లా మనం వీడికే సరిపెడతాం అన్నది లేదు కదా. ఎంత వస్తే అంత ఖర్చు పెట్టడమే, పెట్టి వాళ్ళు వచ్చిన వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వచ్చి మరలిపోతారు అన్న విధానం లేకుండా మన దగ్గర తిని పంపించేటువంటి విధంగా మనం పంపిస్తున్నాం ప్రతి వాళ్ళకు కూడా. సంతోషం అయ్యగారు. వీడికి అయిపోయింది, 10 మంది వచ్చినారు, 5 వచ్చినా కూడా కూర్చోబెట్టి మనం అప్పటిదప్పుడైనా తయారు చేసైనా పెడుతున్నాం. మనం ఎవరిని అయ్యో అయిపోయింది మీరు వెళ్ళిపోండి, మీకు ఇప్పుడు లేదు ఇవాళ, మీకు ప్రసాదం బాగలేదు అనేటువంటి మాట మన దగ్గర రాదు. ఆ అమ్మాయి ఇచ్చిన ఆశీర్వాదం అది అట్లున్నది. అది ఆ పుణ్యం ఎల్లవేళలా ఇంకా అభివృద్ధిలో ముందుకు నడవాలని మేము కూడా కోరుకుంటున్నాం. మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు మాకు ఎంతో మంచి సహకారం అందిస్తున్నందుకు మేము మీకు చేతులు జోడించి వందనమాలు తెలుస్తున్నాం. సంతోషం అయ్యగారు. భక్తులను ఉద్దేశించి మీరు మాట్లాడినందుకు యూట్యూబ్ తరఫున మీకు వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. విన్నారు కదా అయ్యగారి మాటలు. మీరు కూడా ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనాలంటే అయ్యగారు చెప్పిన నంబర్కు మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. అదేవిధంగా శివుని కళ్యాణం ఉంది, ఆ కళ్యాణంలో కూర్చోవాలన్నా కూడా అయ్యగారి నంబర్కి ఫోన్ చేసి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇలాంటి ఒక మహత్తర కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు అయితే చాలా మంచిది. ఆ ఈశ్వరుని, ఆ దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మీ అందరి మీద ఖచ్చితంగా ఉంటాయి. చూడండి, చూస్తూనే ఉండండి కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి. చెప్పండి. అంటే ఇక్కడ ప్రసాదం మనం భోజనం పెడుతున్నాం, ఏందయ్యా మీరు పెడతారు అంతా అందరికి వస్తుంటే అందరికి పెడతారు అని కొంతమంది ప్రశ్నించారు మమ్మల్ని. అవును, నేను కూడా ప్రశ్నిస్తున్నా. అన్నదానము మరి ఎందుకు చేస్తారు ఇంతగానము రిస్క్ తీసుకొని? మామూలు కాదు కదా అయ్య గారు, పెద్ద పని అది. అవును. అయితే ఈ అన్నదానం అంటే ఏంటంటే ఇది మన చేతిలో లేదు. మనం చేస్తామని చెప్తే ఎందరో ఇప్పుడు ప్రపంచం మీద అందరు ఉన్నారు. బాకీ అదృష్టం కావాలి ఏది తినడానికి కూడా. ఈ తినే ప్రసాదం ఏదైతే ఉందో మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణు రూపాయ, అగ్రతో శివరూపాయ. మూలాన బ్రహ్మస్వరూపమైనటువంటి బ్రహ్మ మన తిన్నటువంటి అన్నాన్ని జీర్ణం చేయడం, మనం తిన్న తర్వాత మన లోపల అజ్ఞానాన్ని జ్ఞానోదయాన్ని చేసి మనిషిని ఒక ఉన్నతమైనటువంటి స్థితికి, జ్ఞానోదయమైనటువంటి స్థితినిచ్చి
మనిషి శరీరంలో ఒకటి ఉన్నటువంటి రోగాలను, వ్యాధులను, బాధలను, సమస్యలను ఎన్నెన్నో ఉన్న అన్నింటినీ తీసేసి ఉన్నతమైనటువంటి శక్తినిచ్చేటువంటి స్థితి ఇక్కడ కలిగించేటువంటి చైతన్యం ఇక్కడ ఉంది. కాబట్టి మేము ఆ విధంగా ఎవరిని కూడా భోజనం, అన్నం అంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం, ఆ అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పి వాళ్ళు తెలిసో తెలియకుండా భోజనం పెడతాను తినాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు వస్తారు. కానీ మేము ఇక్కడ ఏంది అన్నం పరబ్రహ్మ స్వరూపం. ప్రతి వ్యక్తి కూడా, ప్రతి మనిషి కూడా మనిషిని మనిషిలాగా కాదు మనం చూసేది, దైవంతో సమానంగా చూసి వాళ్ళకు చేసేటువంటి ఏర్పాట్లు చేస్తున్నాం. మనం ఇంకొకరికో తీరు వీళ్ళకో తీరు అని మనం ఎవరికి తేడాలు చూపిస్తలేము. అందరికీ సమానంగా అందరూ సమమైన స్థితిలో ఉండి కూర్చోవడమా, వాళ్ళు ఎట్లా వాళ్ళ శక్తి కొద్ది మనకు ఉన్నటువంటి విధానాన్ని బట్టి వాళ్ళు భోజనం చేసి సంతోషంగా వెళ్తుండ్రు. అది మన యొక్క లక్షణం. మనం ఇవాళ నరుడు నారాయణుడు ఇవాళ అన్నదానం చేస్తున్నామంటే ఆ నరుని లోపల ఉన్నటువంటి నారాయణమూర్తి అవతారమూర్తి ఆయన కాంతిమయంతో, తేజోమయంతో అజ్ఞానాంధకారాన్ని పాలదొలి కోటి కాంతి తేజస్సుతో వికసించేటువంటి శక్తిని ప్రసాదింపజేస్తాడు. అందుకనే మనం ఇవాళ ఏ దీనికి కూడా ఎవరిని కూడా చిన్న పెద్ద అని వీళ్ళని వాళ్ళను అనుకుంటా మనం ఇవి ఏర్పాటు చేసి ఇట్లా చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది. గొప్ప కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమంలో మనకి ఇంత చేస్తున్నాం అంత చేస్తున్నాం అని మనం అనుకోవడం కాదు, మన చేతిలో లేదు. మనం భగవంతుడు ఆయన పిలిపించిండు, అమ్మవారు ఉంది ఇక్కడ. ఆ అమ్మ ఆజ్ఞ ప్రకారంగా ఈ తపస్పరులు తపస్సు చేసిన పుణ్యస్థలం కాబట్టి ఇవాళ ఇవన్నీ మనం అనుకున్నట్టుగా ఏది కాదు కోరుకుంటే జరుగుతుంది. అదేవిధంగా ఇవన్నీ జరుగుతున్నాయి. ఇది అమ్మవారి యొక్క సత్యం, ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండి భక్తులందరికీ కొండంత అండగా ఉండి నడిపిస్తుండని చెప్పి నేను కోరుకుంటూ, వాళ్ళందరికీ కూడా ఇంకా జరగాల, అభివృద్ధిలో ముందుకు రావాలని చెప్పి నేను కూడా కోరుకుంటున్నా. ప్రతి వాళ్ళకు అన్ని కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా. ప్రతిరోజు జరిగేటువంటి పూజ కార్యక్రమాలలో కూడా అదే మనం జరిగేది, మనం చేసేది. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సహకారం. థ్యాంక్ యూ అయ్యగారు.